బయటపడ్డ శ్రీవల్లి నిజస్వరూపం. రామరాజు తీసుకున్న నిర్ణయంతో షాక్లో భాగ్యం, భద్రావతి, నర్మదా, ధీరజ్, ప్రేమ. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి నిజస్వరూపం బయటపడడం ఏంటి? రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా భాగ్యం ఇటు ఆనందరావు ఇద్దరు కూడా వచ్చి 10 లక్షలు తీసుకొచ్చి వల్లికి ఇచ్చేసేసరికి వల్లికి చాలా కోపం వస్తుంది. వద్దు అని చెప్పాను కదమ్మా, ఎందుకు మళ్ళీ డబ్బులు తీసుకుని వచ్చావు అని చెప్పాను. కానీ అమ్మడు, ఇప్పుడు మనకి ఇది దారి తప్ప వేరే దారి లేదు. అసలే మీ ఆయన నిన్ను దూరం పెడుతున్నాడు. ఏదో ఈరోజో రేపో ఏదో ఒక రోజు ఆ సేటు ఇంటికి వచ్చాడే అనుకో, మీ ఆయన మీ మామయ్య గారికి చెప్పేస్తాడు. అప్పుడు మన బండారం మొత్తం నువ్వే బయట పెట్టిందానివి అవుతావు. కాదు కూడదు అని నువ్వు సహాయం చేసి వాళ్ళిద్దరినీ కలిపేవే అనుకో, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాను. కానీ నీకేమైనా పిచ్చా అమ్మా? అసలే అమూల్య అమాయకురాలు. వాడు చూస్తే కయ్యానికి కాలు దువ్వే రకం. అలాంటి వాడికి అమూల్యనిచ్చి పెళ్లి చేయడం ఏంటమ్మా? అసలు నేను ఇదంతా చేస్తున్నానన్న విషయం తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనిస్తారా? నన్ను బయటకు గెంటేరా అని చెప్పనేసరికి నువ్వేమన్నా కావాలని కక్ష కొలిది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారా? 2 కుటుంబాలు ఒకటి చేయడం కోసమే కదా ఈ విషయం. ఇది నువ్వే చేసావని మీ అత్తగారికి తెలిసిందా అనుకో, మీ అత్తగారు చాలా సంతోషపడిపోతుంది. అర్థం చేసుకో. వాళ్ళ పుట్టింటికి తనను చేర్చినందుకు, ప్రేమను కూడా వాళ్ళకి పుట్టిల్లు ఇచ్చినందుకు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు. ఒక పక్క వీళ్ళిద్దరినీ కలుపుతూనే మరొక పక్క నీ తోటి కోడళ్ళిద్దరినీ అనగదొక్కడానికి ప్రయత్నించు. ఈ 10 లక్షలు తీసుకెళ్ళి మీ ఆయనకి ఇచ్చేద్దాం, మీ ఆయన్ని పిలు అని చెప్పాను. కానీ చందుని పిలిచి చందుకి ఇస్తారు. క్షమించండి బాబు, మీరు మా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ఇబ్బంది పడకూడదు. డబ్బులు మొత్తం ఇచ్చేస్తున్నాను. 1 రూపాయి కూడా తగ్గలేదు. మాకు ఆస్తులు పోయినా మేము నమ్మకాన్ని కోల్పోలేము, సత్యాన్నే వీడలేము. మీరు మా మీద పెంచుకున్న నమ్మకాన్ని వదులుకోలేకే అప్పో సప్పో ఏదో రకంగా కిందో మీదో పడి మీకు 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాము అని చెప్పి 10 లక్షలు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వెళ్ళొస్తామని బయటకు వచ్చి ఇటు వీళ్ళు అటు అక్కడ నుంచి మేడ మీద విశ్వకు ఇటు భద్రావతి వాళ్ళు వీళ్ళు టాటాలు చేతులు ఊపుకోవడాలు అన్నీ చేసుకుంటారు. థమ్సప్పులు చూపించుకోవడాలు ఇవన్నీ చూపించిన తర్వాత ఇంకా నీకు ఎదురు లేదు విశ్వ. అమూల్య నీ దారిలో పడినట్టే. నువ్వు చేసే ట్రయల్ నువ్వు చెయ్యి, తను చెయ్యాల్సిన పని తను చేస్తుంది అనగానే అమూల్య నిన్నే చెప్పు తీసుకుని కొట్టకపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందో అని చెప్పనేసరికి అవన్నీ నీకెందుకు? అమూల్యను దారిలో తీసుకొచ్చే బాధ్యత తనది. 10 లక్షలు తీసుకుంది కదా, ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పి అనేసరికి 10 లక్షలు ఇచ్చారని ఇప్పుడు ఈ అమూల్యను నేను విశ్వతో మాట్లాడమని ఎలా చెప్పాలి? ఇప్పుడు ఆ విశ్వ ఎలాంటి వాడు? అసలు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుంది. అసలే వీళ్ళింట్లో పిల్లలందరూ కూడా వాళ్ళ మీద పేకల దాకా కోపంతో ఉంటారు. ఇప్పుడు ఇదంతా నేను చేస్తున్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మకి ఎంత చెప్పినా నా మాట వినిపించుకోలేదు. నన్ను చావగొడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏ రకంగా ఇదంతా బయటపడాలి? నాకేమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది వల్లి. అయితే ఇంక ఇది ఎలా ఉండగా ప్రేమ ఇటు ధీరజ్ ఇద్దరు ఇంటికి వచ్చేసారు కదా. ధీరజ్ అయితే ప్రేమకు సారీ సారీ అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు తన అన్న ఫీలింగ్ కలగలేదు. తాళి కట్టినందుకే భరిస్తున్నానే తప్ప నీ మీద నాకు ఫీలింగ్ లేదని చెప్పిన ధీరజు ఇంకా నువ్వు నన్ను ఇష్టపడట్లేదు, నేను నిన్ను ఇష్టపడుతున్నానని డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చెప్పేసింది కదా. సో ధీరజ్ అయితే ఆలోచిస్తాడు. ప్రేమ నన్ను ఇష్టపడుతుంది, నా మీద ఎంతో నమ్మకం పెంచుకుంది. నేను కేవలం తన మెడలో తాళి కట్టడం కోసం ఇదంతా చేస్తున్నానని అనుకుంటుంది. నేను ప్రేమను ఇష్టపడుతున్నానా? ముందు ప్రేమనైతే కూల్ చేయాలని తన చేతుల మీద సారీ అని
వెరీ సారీ అని ఇంకా పేర్లు రాసి అలా అలా సారీ సారీ అని చెప్తాడు. ఇంకా చివరికి సారీ ప్రేమ అని చెప్పనేసరికి, ఎందుకు నాకు ఇన్నిసార్లు సారీ చెప్తున్నావు? నీ మనసులో నేను లేనప్పుడు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు కదా, వదిలేసే, నా దారి నాది, నీ దారి నీది, నాకే కష్టం వచ్చినా నీకు చెప్పను, సరేనా? నిన్ను ఇబ్బంది పెట్టను, నీకు కష్టం కలిగివ్వను అని చెప్పనేసరికి, అదేంటి ప్రేమ అలా అంటావు? నువ్వు నాకు చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటావు చెప్పు? నువ్వు నాకు చెప్పుకోవాల్సిందే కదా. నీకేదైనా కష్టం వస్తే నేనే కదా నీకు కష్టాన్ని తీర్చాలి. నువ్వు అలా అంటే ఎలా ప్రేమ? అర్థం చేసుకో ప్రేమ అని చెప్పనేసరికి, లేదు ధీరజ్, నీకు నేను చెప్పి నిన్ను బాధ పెట్టి నేను బాధపడలేను, అందుకే నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అనగానే, ఆ మాట అనకు ప్రేమ. నువ్వు కష్టపడినా బాధపడినా నీ కళ్ళంట కన్నీళ్ళు వచ్చినా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడూ నా ప్రేమ సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకుంటాను అని చెప్పనేసరికి, నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటావా అని చెప్పాను. కానీ అవును ప్రేమ, నిజంగానే నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను అని చెప్పాను. కానీ నువ్వు నన్ను లవ్ చేయట్లేదు కదా, నేను ఎందుకు సంతోషంగా ఉంటాను? నన్ను ఇష్టపడని వాడు నేను సంతోషంగా ఉంటే ఏంటి, ఎలా ఉంటే నీకెందుకు? వెళ్ళిపో ధీరజ్ ఇక్కడి నుంచి అని చెప్పనగానే ధీరజ్ కాస్త బయటికి వెళ్ళిపోతాడు. అదేంటి వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయాడు? నిజంగా ధీరజ్ మనసులో నేను లేనా? ధీరజ్ నన్ను నిజంగా ఇష్టపడడం లేదా అని చెప్పి ఇంకా ప్రేమ అనుకుంటూ వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉండగా సడన్గా ధీరజ్ వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకునేసరికి, నాకు నువ్వంటే చచ్చేంత ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో అనేది తెలీదు. నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉండలేను, నువ్వు ఏడుస్తుంటే తట్టుకోలేను, ప్రతి క్షణం నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. అలాంటిది నువ్వు ఎందుకు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోగలను ప్రేమ? నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, దయచేసి నన్ను అర్థం చేసుకో ప్రేమ అని చెప్పి ధీరజ్ కాస్త చెప్పేసరికి ప్రేమ అయితే ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ ధీరజ్ ఇలా ఇద్దరు కూడా అలా దగ్గరికి వచ్చి కిస్ చేసుకోవడానికి ఇద్దరు కూడా సిగ్గుపడుతున్నట్టు దూరంగా వెళ్ళిపోతారు. ప్రేమను ధీరజ్ హగ్ చేసుకోవడంతో చాలా సంతోషపడుతూ వాళ్ళిద్దరూ ఇంకా రోజు రాత్రి అంతా కూడా చాలా సంతోషంగా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ అమూల్య చదువుకుంటూ ఉంటుంది. సుమారు రాత్రి 10 గంటల సమయంలో, ఏంటమూల్య ఇంకా చదువుకుంటున్నావా అని చెప్పాను. కానీ అవును వదినా, రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే చదువుతున్నాను అని చెప్పాను. కానీ అవునా, సరే చదువుకో అనగాని, ఏంటొదినా నాతో ఏదో మాట్లాడాలని వస్తున్నావు, నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు, దేని గురించి వదినా నాతో మాట్లాడాల్సింది? అసలు దేని గురించి నాతో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పనేసరికి, అదేమీ లేదులే ప్రేమ, నువ్వు చదువుకో సార్, అదేమీ లేదులే అమూల్య, నువ్వు చదువుకో అనగానే, లేదులే చెప్పొద్దునా అని చెప్పనేసరికి, ఏమీ లేదు అమూల్య, నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా అని చెప్పనేసరికి, ప్రేమ మీద నమ్మకం ఉందో లేదో నన్ను అడుగుతున్నావేంటి? ప్రేమ వదిన మీద నమ్మకం ఉండాల్సింది అన్నయ్యకి కదా, నాకేంటి? అయినా ప్రేమ వదిన చాలా మంచిది అనగాని, నేను చెప్పేది మీ ప్రేమ వదిన గురించి కాదు, ప్రేమ అదే లవ్ అంటారు కదా అది అని చెప్పాను. కానీ లవ్ గురించా? ఇప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు వదినా? అయినా లవ్ చేసే ఆలోచన నాకు లేదు. నాన్న ఎవరిని చూసి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. ఎందుకంటే నాన్న ఎప్పటికే మధ్యన్నయ్య చివరన్నయ్య పెళ్ళిళ్ళు చేసుకున్నారని బాధపడుతూ ఉన్నారు. ఇంకా నాన్నని బాధ పెట్టదలుచుకోలేదు. అందుకని ఇంకా నేను ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఆలోచన లేదు, ఎవరిని ప్రేమించాలని ఆలోచన కూడా లేదు అని చెప్పనేసరికి, అచ్చి బాబోయ్ అలా అనుకుంటున్నావా? ఈ తరంలో వాళ్ళందరూ ప్రేమించే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పనేసరికి, ఎలా ఈ తరం వాళ్ళ సంగతి నాకు తెలీదు. నేనైతే నాన్నకిచ్చిన మాట ప్రకారం నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పనేసరికి, ఇదేంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, ఇలా అయితే నేను వీళ్ళిద్దరినీ ఎలా కలపాలి? ఆ భద్రావతి గారేమో నాకు 10 లక్షలు ఇచ్చేసి కలపాలి అని అంటున్నారు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒకటి ఇచ్చేసి వీళ్ళిద్దరినీ నేనే కలిపేయాలి అని చెప్పి ఇంకా వల్లి అయితే అనుకుంటుంది.
అలా అనుకున్న వల్లి ప్రతిరోజు కూడా ఇంకా అమూల్య దగ్గరికి వెళ్ళి ప్రేమ గురించి పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఏమైంది వదినికి అస్తమాను ప్రేమ పెళ్ళి అంటూ నన్ను చావదొబ్బుతుంది అని అనుకుంటూ ఉండేసరికి, ఏంటి అమూల్య ప్రతిరోజు నీ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతుంది వల్లి అని చెప్పాను. కానీ ఏం చెప్పను వదిన, ప్రతిరోజు వచ్చి ప్రేమ పెళ్ళి అంటూ మాట్లాడుతూ ఉంది. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను వదిన అని చెప్తుంటే, ప్రేమించి పెళ్లి చేసుకో అంటుంది అని చెప్పనేసరికి, ఎవరిని ప్రేమించమంటుంది అని చెప్పాను. కానీ అది ఎవరో ఏమీ చెప్పలేదు, కానీ ప్రేమించమంటుంది అనగానే, సరే ఎవరిని ప్రేమించమంటుందో చెప్పు. వల్లి ఏదో చేస్తుందని నాకు అనిపిస్తుంది ప్రేమ. వల్లి అస్తమానం అమూల్య దగ్గరికి వెళ్తుందంట. మాట్లాడుతుంటే గుమ్మం బయటికి వెళ్ళి ఎదురింటి వైపు చూస్తూ ఉంది. ఆ ఎదురింటి ఆవిడేమో భద్రావతి ఎదురుగా నిలబడి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏదో సైగలు చేసుకుంటున్నారు. అసలు భద్రావతికి వీవిడికి ఏంటి మాటలు, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియడం లేదు అని చెప్పి ఇంకా నర్మద అనేసరికి, అవునా అక్క, నాకు అబ్జర్వ్ చేస్తున్నాను, అమూల్యతో అప్పుడప్పుడు వల్లి అక్క మాట్లాడుతూ ఉండడం నేను చూశాను అంటూ మాట్లాడేసరికి, అది సరే కానీ ఏం మాట్లాడుతుందంటావు అని చెప్పాను. కానీ ఏమో అక్క నాకు తెలియడం లేదు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత ఒకరోజు ఇంకా ఓపెన్ అయిపోయి వీడిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేద్దామని ఫిక్స్ అయిపోతుంది. ఇంకా రోజు అమూల్య ఇద్దరు కూడా బయట కూర్చుని ఉంటారు. అంటే బయట అరుగు ఉంటుంది కదా, అరుగు మీద కూర్చుని ఉంటారు. వెనక చేసి కూర్చుని ఉండడంతో ఇంకా అమూల్య చదువుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అమూల్య అని చెప్పనేసరికి, ఏమీ ఉందద్దునా చదువుకుంటున్నాను, ఎగ్జామ్స్ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అని చెప్పాను. కానీ ఎప్పుడు చదువుకోవడమేనా, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పాను. కానీ ఏంటోదినా చదువుకునే అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటున్నావు, ఎవరిని ప్రేమించమంటున్నావు, ఎవరిని పెళ్లి చేసుకోమంటున్నావు అని. కానీ మీ బావని అని చెప్పాను. కానీ నా బావ, నాకెవరు బావున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రామరాజు బైక్ ఒకటి రిపేర్ అవ్వడంతో బైక్ అక్కడ ఇచ్చేసి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. గేటు కూడా తీసిన చప్పుడు వినబడదు, ఎందుకంటే గేటు కూడా ఓపెన్ చేసే ఉండేసరికి గేటు కూడా తీయకుండానే వచ్చేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ వెనక చేసి ఉండడంతో రామరాజు వెనకాల వచ్చి నుంచుంటాడు. భావన, ఏ భావనక్క, ఏ భావన వదినా అని చెప్పాను. కానీ విశ్వభావని అని చెప్పాను. కానీ విశ్వభావ ఎవరు అని చెప్పాను. కానీ అదే మీ బావున్నాడు కదా ఎదురింట్లో విశ్వకు, ప్రేమ వాళ్ళ అన్నయ్య అని చెప్పనేసరికి, వాడిని నేనెందుకు చేసుకుంటాను అని చెప్పాను. కానీ వాడిని పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది, వాడు నువ్వు కలిస్తే సంతోషంగా ఉంటారు, పైగా రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు వదినా, నేను విశ్వాన్ని పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు ఒకటవడం ఏంటి, మా నాన్న వాళ్ళ ఇంటి అమ్మాయిని చేసుకున్నారని ఇప్పటికీ మా నాన్నను వాళ్ళు నిందిస్తూ ఉంటారు. ధీరజ్ అన్నయ్య ప్రేమను పెళ్లి చేసుకున్నాడని ఇప్పటికీ ధీరజ్ అన్నయ్య మీద వాడు కక్ష సాధిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను వాడిని పెళ్లి చేసుకోవాలా, మా నాన్ననంతలా అవమానించిన వాడిని నేనెందుకు ప్రేమించాలి, నేనెందుకు పెళ్లి చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రేమ పెళ్ళిళ్ళ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని. నువ్వు పదే పదే ప్రేమ పెళ్ళి అంటూ ఎందుకు నా దగ్గర టాపిక్ తీసుకొస్తున్నావు. ఇప్పుడు పైగా విశ్వక్కని పెళ్లి చేసుకోమని అంటున్నావు. విశ్వక్కని పెళ్లి చేసుకుంటానని నేను చెప్పానా, వాడిని ప్రేమిస్తున్నానని చెప్పానా. ఏంటొదినా ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా. అసలు ఎదురింటి వాళ్ళ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళకి మనకి పడదు కదా, మరి వాళ్ళ గురించి నువ్వెందుకు మాట్లాడాలి, నీకేం సంబంధం ఉంది అని చెప్పనేసరికి, అది కాదు అమూల్య, నువ్వు ఎదురింటి విశ్వాన్ని పెళ్లి చేసుకుంటే ఈ రెండు కుటుంబాలు ఒకటైపోతాయి అని చెప్పాను. కానీ చాలే వదినా, ఈ విషయం చెప్పడానిక ప్రతిసారి వచ్చి నా దగ్గరికి ప్రేమ పెళ్ళి అంటూ మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్పి ఇలా లేచి నిలబడేసరికి, అది కాదు అమూల్య అంటూ లేచి నిలబడుతుంది. ఇంకా వల్లి అయితే ఒక్కసారిగా రామరాజు చూసి షాక్ అయిపోతుంది. మామయ్య గారు ఎప్పుడొచ్చేసారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే వేదవతి బుజ్జమ్మ అంటూ పిలిచేసరికి, ఏమైంది ఇంత గట్టిగా పిలుస్తున్నారు, బండి చప్పుడు కూడా వినబడలేదు అనుకుంటూ గబగబా అందరూ బయటకు వచ్చేస్తారు. ఏమైంది అని చెప్పాను. కానీ అర్జెంటుగా వల్లి వాళ్ళ అమ్మా నాన్నలని పిలిపించు అని చెప్పనేసరికి, ఏమైంది అని చెప్పాను. కానీ
వీళ్ళు ప్లాన్ చేసి ఏదో చేయబోతున్నారు. వాళ్ళమ్మ నాన్న వచ్చినప్పటి నుంచి అస్తమాను ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంది అని చెప్పనేసరికి నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మావయ్య గారు అని చెప్పాను. కానీ ఏంటమ్మా ఏమర్థమైంది అని చెప్పాను. కానీ అది వీళ్ళు లేని వాళ్ళు మామయ్య గారు, ఆ విషయం మీకు తెలీదు. వీళ్ళకి ఎలా కలిసి వచ్చిందో ఏంటో నాకు తెలియదు. కానీ ప్రతిసారి కూడా ఎదురింటి భద్రావతి గారితో మాట్లాడుతూనే ఉంది వల్లి. అయితే ఈ అస్తమాను వాళ్ళ అమ్మ వచ్చి ఏదో ఒకటి ఇస్తూ వెళ్తూ ఉంటుంది. భద్రావతి గారితో వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకి వాళ్ళకి మధ్య ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రతిసారి కూడా అమూల్య దగ్గరికి వచ్చి పెళ్లి టాపిక్ తీసుకొస్తుందంట. ఏం చేస్తుందో తెలియడం లేదు అని చెప్పాను. కానీ ఏం జరిగింది ఏంటి అని చెప్పాను. కానీ అంటే వీళ్ళ నిజ స్వరూపం ఇదేనా అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి మామయ్య గారండి, ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలి. వీళ్ళు మీరంతా అనుకుంటున్నట్టుగా కోటీశ్వర్లు కాదు. వీళ్ళది ఇడ్లీ వ్యాపారమే. మీకు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేశారు. చందుబాబు గారికి వల్లికి పెళ్లి చేశారు. ఆ విషయం ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతో ఆస్తులు మొత్తం పోయాయని మీ దగ్గర అబద్ధం చెప్పారు. నిజానికి వీళ్ళకి ఎలాంటి ఆస్తి లేదు అని చెప్పాను. కానీ మరి ఎలాంటి ఆస్తి లేకపోతే 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు అని చెప్పనేసరికి ఇప్పుడు అంతా అర్థమవుతుంది బావగారు. విశ్వకి వీళ్ళకి పెళ్లి చేయాలని ఆ భద్రావతి కుట్ర చేసి ఉంటుంది. వీళ్ళకి 10 లక్షలు అవసరం కాబట్టి ఆ 10 లక్షలు భద్రావతి ఇచ్చుంటుంది. అందుకనే వల్లి పదే పదే ఆ విశ్వక్ని పెళ్లి చేసుకోమని అమూల్యని ఇబ్బంది పెడుతూ ప్రేమించమని ఇబ్బంది పెడుతూ ఉంది. అవునా వల్లి అక్క అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. జరిగిన విషయం పోసగుచ్చినట్టుగా ఎలా తెలిసిపోయింది అనుకుంటూ ఉండగానే ఏంటి పోసగుచ్చినట్టుగా మాకు ఈ విషయం ఎలా తెలిసింది అనుకుంటున్నారా? మీ అమ్మ నువ్వు మాట్లాడుకోవడం నేను విన్నానులే వల్లి అక్క. ఆవిడ 10 లక్షలు ఇచ్చింది. నువ్వు ఏదో రకంగా అమూల్య మనసును మార్చి విశ్వకిచ్చి పెళ్లి చేయకపోతే ఆవిడిచ్చిన 10 లక్షలు తిరిగి ఇచ్చేమని అంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తాము అని మీ అమ్మ నీతో మాట్లాడినప్పుడు విన్నాను అని చెప్పనేసరికి ఏంటమ్మా నర్మదా ఏంటి నువ్వు అనేది అని చెప్పాను. కానీ అవును మామయ్య గారండి అని చెప్పి మొత్తం విషయం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి నిజ స్వరూపం ఇదన్నమాట. అందుకే ఆ 10 లక్షలు తీసుకొచ్చిన వల్ల నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నా కొడుకు జీవితం నాశనం చేశారు. ఇప్పుడు నా కూతురి జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నారా? ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా కొడుకు కూతుర్ల జీవితాలు నాశనం చేయాలని చూసిన నిన్నొక్క క్షణం కూడా ఇక్కడ ఉంచదలుచుకోలేదు. బుజ్జమ్మ వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి ఇంకా భాగ్యం ఆనందరావు ఇద్దరు వచ్చేస్తారు. ఏమైంది అన్నయ్య గారు అని చెప్పాను. కానీ ఏమైందా? మీరు పుట్టుకతో కోటీశ్వర్లా? వల్లి పెళ్లి చేసుకునే సమయానికి మీరు కోటీశ్వర్లా? ఇడ్లీ నడుపుకునేవారే కదా. మీ గురించి మొత్తం విషయం అంతా తెలిసిపోయింది. నా కూతురు జీవితాన్ని మీరు 10 లక్షల కోసం అమ్మేద్దామనుకున్నారా? మీరు తీసుకున్న అప్పు తీర్చడం కోసం మీరు నా కూతురు జీవితాన్ని ఆ విశ్వగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అసలు మీకు ఎంత ధైర్యం? నా కూతురి పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు అధికారం మీకెక్కడిది? అసలు మీరు ఏ ఉద్దేశంతో పెళ్లి చేయాలనుకుంటున్నారు అనగానే మేము వేరే ఉద్దేశంతో ఏమీ చేయాలని అనుకోవట్లేదు అన్నయ్య గారు. ఆ భద్రావతి గారే వచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే 2 కుటుంబాలు కలుస్తాయని చెప్పారు అనగానే ఎలా కలుస్తాయనుకున్నారు 2 కుటుంబాలు? మా ఇద్దరి పెళ్లితో విడిపోయిన 2 కుటుంబాలు ధీరజు ప్రేమ పెళ్లితో కలవాలి కదా. మరి వాళ్ళ పెళ్లితో కలవంది వీళ్ళ పెళ్లితో ఎందుకు కలుస్తుంది? ఎందుకంటే ఆ ఇంటి నుంచి ఇద్దరు ఆడబిడ్డలు ఇంట్లోకి వచ్చారు కాబట్టి. ఈ ఇంటి నుంచి ఒక ఆడబిడ్డను ఆ ఇంటికి పంపిస్తే ప్రతి క్షణం చిత్రహింసలు పెట్టి నన్ను ప్రతి క్షణం నిద్ర లేకుండా చెయ్యాలని ఆ భద్రావతి ఆ విశ్వకు ప్లాన్ చేసుకుని ఉంటారు. వాళ్ళు మా మీద కనికారం చూపిస్తున్నారా? పెళ్ళయింది మొదలు 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతి క్షణం నాకు అవమానాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు నా బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటారా? ఏ నమ్మకంతో నా బిడ్డ నా ఇంటి కోడల్ని చేయాలి? ఏ నమ్మకంతో నా బిడ్డ నా ఇంటికి కోడలిగా పంపించాలి? మీరు ఏ ఉద్దేశంతో అడిగినా మీరు మీ కుట్రలు మీ కుతంత్రాలు అన్నీ క్లియర్గా తెలిసిపోతున్నాయి. ఒక్క క్షణం కూడా మీరు మా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు.
తక్షణమే మీరు మా ఇంట్లోంచి వెళ్ళిపోండి, మీ కూతుర్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోండి. నా కొడుకు జీవితాన్ని నమ్మించి మోసం చేశారు. నేను దేన్నైనా సహిస్తాను కానీ అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే మాత్రం అస్సలు సహించలేను. నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలి, నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలన్న ఆలోచన మీ మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వల్లి నా కోడలుగా ఇంకా పనికిరాదు. తీసుకువెళ్ళిపోండి. ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తక్షణమే తీసుకువెళ్ళిపోతే అది మీకు మాకు చాలా మంచిది, లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి, అది కాదు అన్నయ్య గారు, ఒక్కసారి మేము చెప్పే మాట వినండి అనగానే ఇంకా మీరు ఏం చెప్పినా నేను వినే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. దయచేసి మీరు మీ అమ్మాయిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మీకు మాకు మంచిది. ఇంకెప్పుడు ఇంటి దరిదాపుల్లోకి రావద్దు. మమ్మల్ని ఇంత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. మీ మీద చీటింగ్ కేసు పెడతాను. మీకు ఆస్తులున్నాయని అబద్ధం చెప్పమని నేను అడిగానా? ఆస్తులున్నాయని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్ళిళ్ళు ఎందుకు చేశారు? 10, 100, 1,00,000 అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చెయ్యొచ్చు, కానీ ఎంత దారుణంగా మోసం చేసి పెళ్ళిళ్ళు చేస్తే మాత్రం ఆ పెళ్ళిళ్ళు నిలబడతాయని ఎలా అనుకున్నారు అంటూ రామరాజు గట్టిగానే తిడతాడు. తిట్టేసరికి ఇంకా రామరాజు తీసుకున్న నిర్ణయంతో ఇంకా వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈయన? ఇప్పుడు ఈ కోపంలో కోడల్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తే రామరాజు కోడల్ని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు అని అనుకుంటారు కదా అని చెప్పి బుజ్జమ్మ కాస్త కంగారు పడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు రామరాజు తీసుకున్న నిర్ణయం అది ఫైనలా? మరి ఇప్పుడు వల్లియే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఇంత కుట్ర నడిపిందన్న విషయం తెలుసుకున్న రామరాజు మరి వాళ్ళు అంతకంటే ఎక్కువ కుట్ర చేసే కదా ఇదంతా చేశారు. మరి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.